జీవితాన్ని మార్చే శక్తి నిజమైన పశ్చాత్తాపం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే దేవుడు మీతో ఏదో మాట్లాడాలని కోరుకుంటున్నారని అర్థం. మనందరి జీవితాల్లో ఒక ప్రశ్న ఉంటుంది, నేను ఇన్ని తప్పులు చేశాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా, నా జీవితం మారుతుందా అని చాలామంది పశ్చాత్తాపం పడుతుంటారు. అంటే కేవలం చేసిన తప్పులకు భయపడటం లేదా ఏడవడం అనుకుంటారు. కానీ నిజమైన పశ్చాత్తాపం కన్నీళ్లలో లేదు, అది మన మనసు మారడంలో ఉంది. ఈ 10 నిమిషాలు మీరు శ్రద్ధగా వింటే మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకుంటారు. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. పాపం యొక్క భారం, పశ్చాత్తాపం అవసరం. మనకి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి ఆత్మకు గాయం అయితే? పాపం అనేది ఒక భారమైన మూట లాంటిది. అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది, మన మనశ్శాంతిని హాని చేస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు మొదట ప్రార్థన చేయుడి అని చెప్పలేదు, మొదట మారు మనసు పొందుండి అని అన్నారు. ఎందుకంటే పాత్ర శుభ్రంగా లేకపోతే అందులో పోసే పాలు కూడా పాడైపోతాయి. అలాగే మన హృదయం పశ్చాత్తాపంతో శుద్ధి కాకపోతే దేవుని ఆశీర్వాదాలు మనలో ఉండవు. యేసు ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన ఉపమానం గుర్తుందా మీకు? తప్పిపోయిన కుమారుడు కథ. ఆ కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేశాడు, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. చివరికి పందులు తినే పొట్టు తినే స్థితికి దిగజారిపోయాడు. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, అతడు బుద్ధి వచ్చినప్పుడు, అవును, పశ్చాత్తాపం అంటే బుద్ధి రావడం. తప్పు చేశానని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని నిర్ణయం తీసుకోవడం అసలైన మారు మనసు. మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, అప్పుల్లో ఉన్నారా, వ్యసనాల్లో ఉన్నారా, ఎవరికీ చెప్పుకోలేని రహస్యం పాపాల్లో ఉన్నారా? తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని శిక్షించడానికి కాదు, కౌగిలించుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకొచ్చి మిమ్మల్ని చేరదీస్తాడు. నిజమైన పశ్చాత్తాపానికి 3 మెట్లు. చాలా మందికి ఒక అనుమానం వస్తుంది, నేను పశ్చాత్తాపపడ్డానని నాకు ఎలా తెలుస్తుంది? దానికి 3 గుర్తులు ఉన్నాయి. 1 అంగీకరించడం, 2 అసహించుకోవడం, 3 అడుగు మార్చుకోవడం. నేను తప్పు చేశాను అని సాకులు చెప్పకుండా ఒప్పుకోవడం. ఆ పాపాన్ని చూసి మనకే అసహ్యం కలగాలి, మళ్ళీ ఆ తప్పు చేయకూడదనే బాధ కలగాలి. తప్పును వదిలేసి దేవుని వైపు తిరగడం.
జక్కయ్య వలె నేను ఎవరికైనా అన్యాయం చేస్తే తిరిగి ఇచ్చేస్తాను అని క్రియల్లో చూపించడం. ప్రియమైన సోదరి సోదరులారా, రేపు అనేది మన చేతుల్లో లేదు. ఈ నిమిషమే దేవుడు మీకు ఇస్తున్న అవకాశం. పశ్చాత్తాప పడడానికి సిగ్గుపడకండి, ఎందుకంటే అది మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. మీ కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం దేవునితో మాట్లాడండి. ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా హృదయాన్ని కడుగు, ఈ రోజు నుండి నేను నీ బిడ్డగా జీవిస్తాను అని అడగండి. పరలోకపు తండ్రి,